హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఈ ఫిబ్రవరి నెల పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ అవుతున్నాయి. మరి ఈ ఫిబ్రవరి పే స్లిప్స్ పెన్షనర్లకు సంబంధించిన పే స్లిప్‌లలో గమనించవలసిన ముఖ్యమైన తాజా అప్డేట్స్ గురించి అయితే తెలుసుకుందాము. అలాగే 18 నెలల డీఏ, డీఆర్ బకాయిల గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే గౌరవనీయులైన పెన్షనర్లకు శుభవార్త అండి. మనందరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఫిబ్రవరి నెలకు సంబంధించిన పెన్షన్ పేమెంట్ స్లిప్‌లు అధికారికంగా సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్ నందు ఈరోజు జనరేట్ చేయబడ్డాయి. ప్రతి నెలలాగే ఈ నెల కూడా మీ పెన్షన్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవడానికి ఇవి అందుబాటులో అయితే ఉన్నాయి. మీరు మీ పెన్షన్ పేమెంట్ స్లిప్ పొందిన తర్వాత అందులో ఉన్న ప్రతి చిన్న విషయాన్ని ఎంతో ఓపికగా చదువుతూ, మీ వివరాలన్నీ కూడా సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి సరిచూసుకోవాలని అయితే కోరడమైనది. ప్రస్తుతం సీఎఫ్ఎంఎస్ సైట్ నందు కేవలం నెలవారీ పెన్షన్ స్లిప్‌లు మాత్రమే కాకుండా 2025, 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి యాన్యువల్ పెన్షన్ స్టేట్‌మెంట్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. రాబోయే ఆదాయపు పన్ను లెక్కల కోసం ఈ స్టేట్‌మెంట్ మీకు వెన్నెముకలా ఉపయోగపడుతుంది. కాబట్టి దీనిని తప్పనిసరిగా సేవ్ చేసి పెట్టుకోండి. అయితే కొంతమంది పెన్షనర్స్ ఈ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత స్టేట్‌మెంట్ అనేది పీడీఎఫ్ ఫైలు ఓపెన్ చేసేటప్పుడు కాంట్ ఓపెన్ పీడీఎఫ్ ఫైల్ అనే సమస్యనే ఎదుర్కొంటున్నట్టు మన దృష్టికొచ్చింది. దీని గురించి ఆందోళన చెందకుండా మరోసారి ప్రయత్నం చేయండి. లేదా క్రోమ్ బ్రౌజర్ సెట్టింగ్స్ అయితే మార్చుకోండి. ఏమైనా ఆడ సెట్టింగ్స్ గనక మార్చవలసి ఉంటే. ఇక మొట్టమొదటగా మీ పెన్షన్ పేమెంట్ స్లిప్ డౌన్‌లోడ్ చేసుకున్న వెంటనే అందులో మీ పేరును మరియు మీ జీవిత భాగస్వామి స్పౌస్ పేరు అక్షర దోషాలు లేకుండా సరిగ్గా ఉందా లేదా అనేది గమనించండి. అలాగే మీ పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్, ఇతర వ్యక్తిగత వివరాల రికార్డుల ప్రకారంగా సరిగ్గా ఉన్నాయా లేదా, పీపీఓలో ఉన్నట్టుగా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో ఆహ్, ఫ్యామిలీ పెన్షన్ వంటి సందర్భాల్లో ఈ వివరాలు కీలకమవుతాయి. వయసు పైబడిన పెన్షనర్లకు ప్రభుత్వం అందించే అదనపు పెన్షన్, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు 70 ఏళ్ళు నిండినట్లయితే మీకు రావాల్సిన అదనపు పెన్షన్ అమౌంట్ మీ స్లిప్‌లో యాడ్ అయ్యి ఉందో లేదో చూడండి. ఒకవేళ మీరు ఇప్పటికే ఏక్యూపీ తీసుకుంటున్నట్లు వారైతే ఆ మొత్తం గత నెల కంటే కూడా పెరిగిందా, తగ్గిందా లేదా అలాగే ఉందా అనేది గమనించాలి. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా వయసు పెరిగే కొద్దీ బేసిక్ పెన్షన్‌పై అదనపు శాతాన్ని చెల్లిస్తారు. ఈ అదనపు పెన్షన్ లెక్కలు ఇలా అయితే ఉన్నాయి. 70 ఏళ్ళు పూర్తయిన వారికి 7%, 75 ఏళ్ళు నిండిన వారికి 12%. అంటే ఇక్కడ 75 ఏళ్ళు కంప్లీట్ అయిపోయి 76వ సంవత్సరం అన్నమాట. ఆ విధంగా. 80 ఏళ్ళు నిండిన వారికి 20%, 85 ఏళ్ళు నిండిన వారికి 25%, 90 ఏళ్ళు నిండిన వారికి 30%, 95 ఏళ్ళు నిండిన వారికి 35% మరియు 100 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారికి ఏకంగా 50% అదనపు పెన్షన్ అనేది అందుతుంది. ఈ మొత్తంతో పాటు స్టేట్ పెన్షనర్లకు 37.31% డీఆర్ మరియు యూజీసీ స్కేల్స్ పెన్షనర్లకు 50% డీఆర్ కూడా ఈ ఏక్యూపీపై కలిపి ఇస్తున్నారో లేదో సరిచూసుకోండి. ఇకపోతే ప్రస్తుతం 2025, 26 ఆర్థిక సంవత్సరంలో పెన్షన్ నిబంధనల మార్పులు మరియు పెరిగిన డీఆర్ కారణంగా మెజారిటీ పెన్షనర్లకు ఆదాయపు పన్ను మినహాయింపు లభించే అవకాశం చాలా తక్కువగా ఉంది. సో, కాబట్టి మీ ఆదాయం ఏ టాక్స్ స్లాబ్‌లోకి వస్తుందో ముందే అంచనా వేసుకోవడం మంచిది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కమ్యుటేషన్. మీరు గతంలో మీ పెన్షన్‌లో కొంత భాగాన్ని చేసుకున్నట్లయితే ఆ అమౌంట్ ఎప్పుడు చెల్లించబడింది మరియు ఆ కమ్యుటేషన్ రికవరీ ఎప్పుడు పూర్తయ్యి మీ పూర్తి పెన్షన్ మళ్ళీ ఎప్పటి నుండి పునరుద్ధరించబడుతుందో ఆ తేదీ వివరాలు కూడా మీ యొక్క పే స్లిప్‌లో స్పష్టంగా కనిపిస్తాయి. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరూ కూడా ప్రభుత్వ సర్వీస్ పెన్షన్‌లు పొందుతున్నట్లయితే నిబంధనల ప్రకారంగా హెల్త్ కార్డ్ సబ్స్క్రిప్షన్ అనేది ఇద్దరిలో కేవలం ఒక్కరికి మాత్రమే మినహాయింపు అయితే ఉండాలి. అంటే ఒకరి దగ్గర కట్ అవ్వాలి. ఇంకొకరికి కట్ అవ్వకూడదు. సో, మీ పెన్షన్ పే స్లిప్‌లో రూ. 225 లేదా రూ. 300 చొప్పున ఈ హెల్త్ స్కీమ్ కోసం కట్ అవుతుందో లేదో చూడండి. ఒకవేళ ఇద్దరికీ కట్ అవుతుంటే దాన్ని మీరు సరిచేసుకోవాలి. మీ డీడీఓ లేదా ఎస్‌టీఓ గారిని సంప్రదించి ఈ ప్రాబ్లమ్ చెప్పినట్లయితే
వారు ఒకరి నుంచే కట్ అయ్యేలాగా చేస్తారు. ఇక మీ బేసిక్ పెన్షన్ ఎంత ఉంది? మరియు దానిపై అమలవుతున్న డీఆర్ శాతం ఎంత ఉంది? అని కూడా వివరాలు ఉంటుంది. అవి చెక్ చేసుకోండి. జీవో నంబర్ 61 అండ్ 63 ప్రకారంగా అంటే మనకు రీసెంట్‌గా డీఆర్ పెంపైతే జరిగింది. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్‌కైతే 37.31% పెరిగింది డీఆర్ అనేది. ఇది ఖచ్చితంగా వచ్చిందా లేదా చూసుకోండి. అదే యూజీసీ స్కేల్స్ పొందుతున్న వారికైతే 50% డీఆర్ అనేది ఉంటుంది. ఈ ఫిబ్రవరి నెల పే స్లిప్‌లలో పొందుపరచబడి ఉంటుంది. వివరాలైతే చెక్ చేయండి. 2022 పీఆర్సీ ప్రకారం వివిధ కాలాల్లో పెరిగిన డీఆర్ శాతాలను కూడా మీరు గమనించవచ్చు. 2022 జనవరి నుండి 20.02%, జూలై 2023 నుంచి 22.75%, నవంబర్ 2023 నుంచి 26.39%, ఏప్రిల్ 2024 నుంచి 30.03%, జూలై 2024 నుండి 33.67% మరియు అక్టోబర్ 2025 నుంచి 37.31% వరకు ఈ పెరుగుదల అయితే ఉంది. ఒకవేళ మీ పే ఫిక్సేషన్ రివైజ్ అయితే దాని ప్రకారంగా మీ బేసిక్ పెన్షన్ మరియు డీఆర్ పెరిగాయో లేదో చెక్ చేసుకోండి. మీరు ఏ ట్రెజరీ ద్వారా పెన్షన్ పొందుతున్నారో తెలియజేసే ఎస్టీఓ యొక్క డీడీఓ కోడ్ మరియు ఆదాయపు పన్ను శాఖకు సంబంధించి టాన్ నంబర్‌లను కూడా ఈ స్లిప్‌లలో అయితే అందుబాటులో ఉంటుంది. పైన చెప్పిన అన్ని వివరాలు అంటే మీ పేరు, బేసిక్ పెన్షన్, ఏక్యూపీ, కమ్యూటేషన్, ఆదాయపు పన్ను మరియు ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ వంటివి ప్రతి నెల క్రమం తప్పకుండా చెక్ చేసుకోవడం మీ బాధ్యత. ఇలా సరిచూసుకున్నప్పుడు మీకేమైనా తేడాలు లేదా తప్పులు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సంబంధిత ట్రెజరీ అధికారులకు లిఖితపూర్వకమైన ఫిర్యాదు ఇచ్చి సరిచేయించుకోండి. అంతా సవ్యంగా ఉంటే సంతోషం. అయితే ప్రస్తుతం పెన్షనర్లు ఎదుర్కొంటున్న కొన్ని సాంకేతిక సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఉంది. పెన్షన్ పేమెంట్ స్లిప్‌లలో ఆ నెలకు సంబంధించిన పెన్షన్ బిల్ నంబర్‌ను కూడా ముద్రిస్తే మరింత పారదర్శకత అయితే ఉంటుంది. గతంలో ఉన్న బెనిఫిషరీ అకౌంట్ స్టేట్‌మెంట్ బీఐఎస్ విధానాన్ని మళ్ళీ అందుబాటులోకి తీసుకురావాలి. అలాగే తెలంగాణలో ఉన్నట్లుగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా పెన్షనర్లకు వెబ్‌సైట్ ద్వారానే నేరుగా ఫార్మ్ 16 డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కల్పించాలనైతే పెన్షనర్స్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇలాగే మొబైల్ నంబర్ పోర్టబిలిటీ ఎంఎన్‌పి చేసుకున్న పెన్షనర్లకు ఓటీపీ రాక స్లిప్పులు డౌన్‌లోడ్ కావటం లేదు. ఈ సమస్యను కూడా వెంటనే పరిష్కరించాలి. చివరగా ప్రతి నెల పెన్షన్ స్లిప్ కోసం పాస్వర్డ్ మార్చాల్సిన అవసరం లేకుండా పాత పద్ధతిలోనే శాశ్వత పాస్వర్డ్ విధానాన్ని కొనసాగించాలని అయితే పెన్షనర్స్ కోరుతూ ఉన్నారు. మరి ఇకపోతే డీఏ, డీఆర్ 18 నెలల బకాయిల విషయానికొచ్చినట్లయితే ఫ్రెండ్స్ మనకి 18 నెలల డీఏ, డీఆర్ బకాయిలనేవి ఫ్రీజ్ చేయడం జరిగిందనమాట. సో, కరోనా సమయంలో ప్రభుత్వం వీటిని ఫ్రీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి చెల్లింపులు అంశం ప్రస్తుతం కీలక దశలో అయితే ఉందన్నమాట. ప్రస్తుతానికి మనకు 2026 బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటుంది అనే ఆశతో ఉద్యోగ పెన్షనర్స్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వీటిని గనక విడుదల చేసినట్లయితే ఈ అమౌంట్ అనేది కూడా మనకు రావటం జరుగుతుందన్నమాట. సో, పెన్షనర్స్‌కైతే సుమారు 11,000 నుంచి 35,000 వరకు ఈ విధంగా వారి బేసిక్ పేని బట్టి ఈ యొక్క అరియర్ అమౌంట్ అయితే ఉంటుంది. సో, ఫ్రెండ్స్ ఇది కేంద్ర ప్రభుత్వం ఫినిష్ చేసింది. సో, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్‌కు కేంద్ర ప్రభుత్వం గనుక ఇచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి సో, ఇది ప్రకటించినట్లయితే అందరికీ శుభవార్తగా అయితే నిలుస్తుందనమాట. మరియు మనకు రీసెంట్‌గా సంక్రాంతి కానుకగా విడుదల చేసిన కొన్ని పెన్షన్స్ డీఏ, డీఆర్ బకాయిలు చాలామందికి అందలేదనమాట. అవి కూడా ఈ నెల మార్చి నెలలో క్లియర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయి. సో, మార్నింగ్ చేసిన ఒక వీడియోలో మనమైతే వీటి గురించి డీటెయిల్డ్‌గా అయితే చర్చించడం జరిగింది. ఎవరైనా వీడియో చూడకపోతే దీని ముందు వీడియో మార్నింగ్ వీడియో చూడండి. అలాగే ఈ యొక్క సమాచారాన్ని, ఈ విలువైన సమాచారాన్ని తోటి పెన్షనర్ మిత్రులకు కూడా షేర్ చేసి వారికి కూడా సహాయపడండి. సో, ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి తాజా అప్డేటు. సో, ఎప్పటిలాగే ఫిబ్రవరి నెల జీతాలు, పెన్షన్‌లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు బిల్లుల కదలికను బట్టి అప్డేట్ న్యూస్ అయితే వీడియో రూపంలో అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.